వచ్చినప్పుడు అతను ఎంతటి బలహీనురాలో ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉంటాడో అది వచ్చినప్పుడు తెలిసింది. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయంలో ఎదురు పెట్టారా? సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూసుకున్నాం. 12వ వచనంలో, అమ్మా, ఆపద రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు ఏముంటుందంట? వినయము ఉండును. ఆపద వచ్చే వరకు మనిషికి ఏముంటుంది? అతిశయం. ఆపద రాకమునుపు మనిషికి హృదయం అంతా కూడా అతిశయం ఉంటుంది. ఆపద ఎప్పుడు కూడా చెప్పి రాదు. ఒకవేళ చెప్పి వస్తే మనిషి ప్రిపేర్ అవుతాడేమో దాన్ని ఎదుర్కోవడం కోసం. కానీ వచ్చేటువంటి ఆపద ఎప్పుడు కూడా చెప్పి రాదు. ఆపద రాకమునుపు నరుని హృదయంలో తగ్గింపుంటే బాగుంటుంది, దీనత్వం ఉంటే బాగుంటుంది. వచ్చిన తర్వాత తగ్గింపు వచ్చినా, దీనత్వం ఉన్నా, అది ఉందని చూపించుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా వినండి, అదంతా కూడా కొంతసేపే. అది రాకమునుపు, ఆపద రాకమునుపు నరుని హృదయంలో దీనత్వం ఉండాలి. దీనత్వం వచ్చిన తర్వాత కదా, స్తుతి పాత్రుడా, స్తోత్రాత్ముడా, స్తుతులందుకో పూజ్యాత్ముడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఎప్పుడు ఆపద వచ్చిందాక ఈ పాట పాడుతున్నా, ఆపద రాకముందు ఈ పాట పాడితే ఎంత బాగుండు. అర్థమవుతుందో చెప్పండి. హల్లెలూయా. ఆపద రాకముందు ఆయన దేవుడు, వచ్చిన తర్వాత కూడా ఆయన దేవుడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రాకముందు ఆయన దేవుడు, వచ్చిన తర్వాత కూడా ఆయనే దేవుడు. రాకముందు ఆ తగ్గింపు అనేది హృదయంలో ఉండాలి. వచ్చిన తర్వాత నీవు తప్ప నాకు దిక్కెవరు లేదయ్యా అనేటువంటిది, అది వచ్చిన పరిస్థితిని బట్టి వచ్చిన పాటే కానీ నిజంగా అంతరంగములో వచ్చిన పాట కాకపోవచ్చు. ఒకవేళ నిజంగా అంతరంగములు చూస్తే మంచిదే. ఆపద అనేది రాకమునుపు నరుని హృదయంలో ఏముంటుందట? అతిశయం ఉంటుంది. సామెతలు 16వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 16వ అధ్యాయంలో ప్రియమైన పిల్లరా, 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏముందంట? గర్వము. పడిపోవడానికి ముందు ఏముంది? అహంకారం. ఎందుకు మనిషి పడిపోయాడు? అహంకారం, గర్వం. నాశనానికి ముందు ఏముందంట అంటే, ఒక మనిషికి నాశనం ఎందుకు వస్తుందంట? గర్వము. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. అహంకారమైన మనసు ఇది మనిషికి బయట ఉన్నవారికి కనపడదు. లోపల ఎంత ఉందో ఆ అహం అనేది, అది లోపల అట్లాగే దాగి ఉంటుంది. ప్రియమైన పిల్లరా, నిజముగా నీవు దీనుడిగా ఉండి, దీనురాలుగా ఉండి, నిజముగా నువ్వు భక్తిపరుడుగా ఉండి, నిజముగా నువ్వు నీ జీవితాన్ని నీవు వాక్యపు వెలుగులు నడిపించుకుంటూ ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆపదంటూ ఏదైనా వస్తే వాక్యం సెలవేస్తా ఉంది, నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించను. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఒకవేళ నిజంగా నీవుగా తప్పు తెలుసుకొని నిజంగా పశ్చాత్తాపడి, అయ్యా నేను ఇరుకుపడ్డాను, నేను ఇరుక్కుపోయాను, నేను బంధించబడ్డాను, నేను చెరలోకి వెళ్ళాను, నేను ఈ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను కనికరించి నాకు సహాయం చేయి, నన్ను ఈ ఆపద నుంచి ఉడ్డెక్కించేయని నిజముగా నువ్వు కన్నీరు కార్చి దీనుడివై దేవునికి మొరపెట్టినా ఖచ్చితంగా దేవుడికి మొరపెట్టాడు. ఎప్పుడు? గ్రహింపు వచ్చినప్పుడు. హల్లెలూయా. గ్రహింపు వచ్చినప్పుడు, గ్రహింపు అనేది వచ్చినప్పుడు. ఇక్కడ మనం మాట చూస్తున్నాం సామెతల గ్రంథంలో ప్రియమైన 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. క్షమించి 1వ అధ్యాయంలో
సామెతలు 1వ అధ్యాయంలో 23 చూద్దాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును నీకు తెలిపెదను. నేను పిలిచినప్పుడు మీరు వెనకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపగా మీరు లోపడకపోతిరి. కాబట్టి అమ్మా అంటే అపాయం ఎందుకు వస్తుందంట? ఆపద ఎందుకు వస్తుంది? ఆపద ఎందుకు వస్తుంది? ఆయా సందర్భాల బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క విధంగా రావచ్చు. దేవుని మాట వినకపోయినా, ఆయన బోధన త్రోసివేసిన, ఆయన గద్దింపుకు లోపడకపోయినా దానిని బట్టి కూడా అపాయం లేక ఆపద రావచ్చు. వాక్యం సెలవేస్తుంది, మీకు అపాయం కలుగగా అమ్మా నేను నవ్వుతాను, నేను నవ్వేదను. ఎవరు మాట్లాడుతున్న మాట? దేవుడు మాట్లాడే మాట. మీకు అపాయం కలగగా దానికి ముందే ఉంది కాబట్టి. ఏమవుతామా అంటే కారణం ఏంటి? నేను బోధించినప్పుడు మీరు ఏమీ వినలేదు, నేను గద్దించినప్పుడు మీరు లోపడలేదు. ఈ విధంగా పెద్దలు లేచి మీతో మాట్లాడుతూ ఉన్నా, అనేక రకాలుగా మీకు బోధిస్తూ ఉన్నా, నా గద్దింపును మీరు త్రోసివేశారు, నా బోధన త్రోసివేశారు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను ఏమన్నా నవ్వేదను. చదవండి. మీకు భయం వచ్చినప్పుడు, భయం ఎందుకు వస్తుంది? భయం ఎందుకు వస్తుంది? ఆయన ఉపదేశమును వినకపోతే, ఆయన పిలిచినప్పుడు వినకపోయినా, ఆయన చేయి చాపినప్పుడు లక్ష్య పెట్టకపోయినా, ఆయన బోధించినప్పుడు త్రోసివేసిన, ఆయన గద్దించినప్పుడు లోపడకపోయినా, ఇవన్నీ కూడా కారణాలు. ఒక మనిషి జీవితంలో ఆపద వస్తుంది అంటే కారణాలు ఇవన్నీ కూడా కారణాలే. భయము, మీకు భయం కలుగునప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. దేవుడు కనుక అపహాస్యం చేస్తే, దేవుడే నిన్ను చూసి నవ్వితే, ఇక నిన్నెవరు ఉద్ధరిస్తారో, నిన్నెవరు తప్పిస్తారో, నిన్నెవరు ఆదుకుంటారో? ఆదుకునే ఉన్నారా? దేవుడే సృష్టికి మూలము, ప్రాణికి మూలము, ఆత్మకు మూలము, అన్ని దేవుడు. ఆ దేవుడే నిన్ను వ్యతిరేకంగా నిలబడితే, ఆ దేవుడే నిన్ను త్రోసివేసే స్థితి వస్తే, నిన్ను ఎవరైనా ఆదరించగలరా? నిన్ను ఎవరైనా ఉద్ధరించగలరా? నేను నవ్వుతాను, నేను అపహాస్యం చేస్తానంటే దేవుడే నవ్వినప్పుడు, దేవుడే అపహాస్యం చేసినప్పుడు నవ్వులు పాలని నీ జీవితానికి ఎవరు బాగు చేస్తారు? అపహాస్యం పాలని నీ జీవితాన్ని ఎవరు నిలబెడతారు? ఎవరు కడతారు? కదా అపాయం లేక ఆపద అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా రావచ్చు. దేవుని బిడ్డలకు కూడా అపాయం వస్తుంది, ఆపద వస్తా ఉంది. కానీ నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొరపెట్టుమో, అది ఎటువంటి ఆపదైనా సరే, అది ఎటువంటి ఆపదైనా సరే, అది నాకు మించింది కాదు. అది ఎటువంటి సమస్య సరే, అది నాకు మించింది కాదు. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చి. నువ్వు పడుకొని ఏడిస్తే ఉపయోగం లేదు. నువ్వు పడుకొని ఏడ్చినా, లేకపోతే మనసు నిలకడగా లేదు, మనసు స్థిమితం లేదు అని నువ్వు కురికిపోతున్న ఉపయోగం లేదు. కానీ నువ్వేం చేయాలంట? మొరపెట్టు. నువ్వు నాకు మొరపెట్టుమో, ఏమది? నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. నమ్మి చెప్పండి హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నాకు మొరపెట్టుమోదని నీకు ఉత్తరం ఇచ్చేవాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుగాక.
దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ముఖ్యంగా తన బిడ్డలకు దేవాలయాలకు మొరపెట్టుకున్న వారికి అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడు. నా దేవుడు నన్ను అన్యాయం చేశాడు అనే మాట నీ నోట రాదు. నిజంగా నువ్వు మొరపెట్టే దివారాత్రులు తను గురించి మొరపెట్టుకున్న వారికి ఆయన న్యాయం తీర్చడా? త్వరగా న్యాయం తీర్చను. ముడుచుకొని పడుకుంటే ఉపయోగం లేదు. నువ్వు చేయవలసిన పని చేయాలి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటే ఉపయోగం లేదు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడిని స్తుతించు. దేవుడు నీ స్తుతిని చూస్తాడు. నీ స్తుతి నీలో కార్యం జరిగించింది. నీ స్థితిని మార్చివేస్తాడు. హల్లెలూయా. నీ స్థితిని మార్చివేస్తుంది. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుడు నిన్ను చూడట్లేదుకున్నావా? దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా నా దేవుడు చూపు నీ మీద ఉంది. హల్లెలూయా. దేవుడు మనం చూస్తున్నా. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఒకవేళ నేను లేను అనుకుంటే ఇప్పటికైనా నువ్వు ఆయన దృష్టిలో నువ్వే రావాలి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థించడం సంసోను. హల్లెలూయా. కృపతో నన్ను జ్ఞాపకం చేస్తాయా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎవరు కూడా మర్చిపోయేవాడు కాదు. నీ స్థితి, నీ పరిస్థితి, నా దేవుడు నేను మర్చిపోయాను అనే స్థితి నీకు తెలియజేస్తావు. అంతే. నువ్వు చేసినది నా దేవుడిని మర్చిపోయాను అని నీకు జ్ఞాపకం చేస్తావు. అర్థమవుతుందా? సంస్థను ఎందుకు ప్రార్థన చేశాడు? దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకన్నాడు? నా దేవుడు నేను చేసిన పాపాలు బట్టి, నేను చేసిన దోషాలు బట్టి, నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని నేను భ్రమలో ఉన్నాడు సంస్థలు. కానీ దేవుడు మర్చిపోలా. హల్లెలూయా. దేవుడు మర్చిపోలా. కానీ సంస్థలకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే తను చేసిన పాపం. నా దేవుడు మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను విసర్జించాడేమో, నన్ను ఆ విధంగా వీరికి అప్పగించాడేమో. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం. ఎదురుకుంటారా? 46వ అధ్యాయం 1వ వచనంలో 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు గొప్ప సహాయకుడు ఎవరు? దేవుడే మనకు గొప్ప సహాయకుడు. ఆపత్కాలమున నీవెవరు నమ్ముకోవాలి? దేవుడు నమ్ముకోవాలి. దేవుడు మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. అందరు ఇక్కడే ఉన్నారు అప్పుడు. హల్లెలూయా. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీకు ఆపద వచ్చినప్పుడు నేను చూసి దూరంగా వెళ్ళేవాడు కాదు. నీకు ఎడంగా ఉండేవాడు కాదు. సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. సహాయకుడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు మొరపెట్టిన ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు సహాయకుడిగా ఉంటాను. లోకము నిన్ను దూరంగా పెట్టినా సరే, లోకం నిన్ను మర్చిపోయినా సరే, నా దేవుడు మనల్ని మర్చిపోడు. హల్లెలూయా. నువ్వు బాగున్నంతసేపు అందరూ నీ బంధువులే, అందరూ నీ స్నేహితులే. ఒకసారి ఆపద వచ్చిందనుకో, నీ బంధువులు ఎవరో, నీ స్నేహితులు ఎవరో, నీ రక్త సంబంధికులు ఎవరో, నీ స్నేహితులు ఎవరో నీకు తెలిసిపోతాడు. ఈ లోకములు ఎవరు కూడా నమ్ముకొనదగిన వారు లేరు. దేవుడు మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి 41లో ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును, ఆయన మనకు షెల్టర్. మనకి ఏదైనా ఆపద వస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళి దాక్కోవడం మనం చేయాల్సిన పని. నీతిమంతుడు అందులకు పరిగెత్తును. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులకు పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడే నీకు షెల్టర్గా ఉంటాడు, ఆశ్రయముగా ఉంటాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడే నీకు దుర్గముగా ఉన్నాడు, నీ కోటగా ఉంటాడు. ఎప్పుడు? ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నువ్వు ఆయన సహాయాన్ని వర్తించు, ఆయన సహాయం కొరకు వేడుకో. దేవుడు నేను త్రోసివేసేవాడు కాదు. యేసుప్రభువు నా ఎత్తుకు వచ్చి వారిని నేనెంత మాత్రమునో త్రోసివేయను. నువ్వు వచ్చేది ఎవరా? దుర్మార్గుడా, ఒక పాప, లేకపోతే ఒక మంచివాడా, ఒక నీతిమంతుడా, అవినీతి పరుడా, ఎవరైనా సరే తప్పును గ్రహించి స్థితిని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆయన ఎందుకు వస్తే త్రోసివేసేవాడు కాదు. ఆయన తన ఒడిలో చేర్చుకునేవాడు, నేను ఆదరించేవాడు, ఆదుకునేవాడు. వాక్యం సెలవిస్తుంది, నిత్యం వాక్యం చదువు, లేఖనాలలో ఉన్న శక్తిని నువ్వు రుచించుకోవాలి. 34 కీర్తన మనం చూస్తున్నాం. ప్రజలు బిడ్డరా, 34 కీర్తనలో భక్తుడైన దావీదు తన అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఈ విధంగా అంటాడు. చూడండి 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నావో, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి మరణాంధకారపు లోయలను సంచరిస్తూ ఉన్నావో, ఎటువంటి భయానకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో, ఎటువంటి ఒంటరితనంలో ఉన్నావో, ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావో, నీ ప్రతి పరిస్థితిని కూడా చూచే దేవుడు నా దేవుడు అని అంటున్నాడు. చూడండి, దేవుని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన భక్షించేవాడు కాదు, రక్షించేవాడు, విడిపించేవాడు, ఆనుకునేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే చాలు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మరణాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో, నువ్వు ఎటువంటి ఆపదలో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు తన దూతలను నీ చుట్టూ కావలిగా ఉంచుతాడు. ఆమేన్. మన చుట్టూ కావలిగా వచ్చే దేవుడు ఆయన. తర్వాత చూస్తున్నాం, తర్వాత వచనంలో యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకో. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు ఉన్న అనుభవం ఇది కాదు. ఏ అనుభవం? వాసన చూసే అనుభవమే, రుచి కాదు. రుచి చూసే అంత టైం లేదు ఈనాడు మనిషికి. యెహోవా ఉత్తముడు, ఈస్ గుడ్ గాడ్. దేవుడు మంచి దేవుడు, ఆయన ఉత్తముడు. నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. ఒక్కసారి కనుక నువ్వు రుచి చూసి తెలుసుకుంటే నీ జీవిత కాలం అంతయు ఆయనను విడిచిపెట్టవో. ఒక్కసారి నువ్వు హృదయపూర్వకంగా ఆ దేవునికి గుణగణాలను రుచి చూసి తెలుసుకో. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకో. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నీవు ఆయనను విడిచిపెట్టవు. చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ రుచి చూడటం, వాసనే. రుచి చూచే అనుభవంలోకి వచ్చుదోగాక. ఆమేన్. యెహోవా ఉత్తముడని రుచి చూడు. 34 కీర్తన మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 34 కీర్తనలో ఇక్కడ మనం చూస్తున్నాం 18-19 వచనాల్లో, విరిగిన హృదయం గల వారికి, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆపదలు ఎవరికి వస్తాయంట? నీతిమంతునికి కూడా ఆపదలు వస్తాయి. రావని చెప్పలా బైబిల్. నీతిమంతునికి కూడా ఆపదలు వస్తాయి, కానీ ఒక భరోసా ఉంది, ఒక వాగ్దానం ఉంది, ఒక ఆశ్రయం ఉంది, ఒక దుర్గం ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అవి ఎన్ని వచ్చినా సరే ఏమి చేయలేవు, నీకు హాని చేయలేవు. అవి నేను చుట్టుముట్టొచ్చు వరదలే. ఆపదలు నిన్ను వరదలాగా చుట్టుముట్టొచ్చేమో, కానీ నిన్ను ముంచలేవు, నేనేమి చేయలేవు. నమ్మో, నమ్మితే చాలు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. వాటన్నిటిలో నుండి ఏముంది? యెహోవా వారిని విడిపించును. 1-2 వచ్చిన ఆపదలు అనేకము. ఆపదలు ఎన్ని వచ్చినా సరే నీ ప్రాణం జోలికి మాత్రం అవి రావు. హల్లెలూయా. నీ ఆలోచనని పొందనిస్తూ ఉండొచ్చావు, కానీ ఆపదలు మాత్రమే నీ ప్రాణం జోలికి పోవు. దేవుడు అనుమతి ఇవ్వడు. దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదు. నమ్ము అంతే. వాటన్నిటిలో నుంచి ఎన్ని రకాలుగా నీ జీవితంలో ఆపదలు చుట్టుముట్టాయో వరదవలే. అది భక్తిహీన రూపంలో కావచ్చు,
శత్రు రూపంలో కావచ్చు, ఆర్థిక పరమైన అప్పుల రూపంలో కావచ్చు, ఎన్ని నిన్ను చుట్టుముట్టినా సరే అవి నీకు ఎంత మాత్రమో హాని చెయ్యలేవో. ఎందుకో నీ చుట్టూ ఎవరున్నారు? ఆయన దూతలు కావాలి ఉన్నారు. నమ్ముతే చాలు. నీ చుట్టూ ఆయన దూతలు ఉన్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి ప్రదోర్పిటనా వాక్యము సెలవిస్తుంది. నీతి మొత్తని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించబడదుగాక. ఆమేన్. తప్పించబడదుగాక. తప్పించే దేవుడు మనకున్నాడు, విడిపించే దేవుడు మనకున్నాడు. ఆపద వచ్చినప్పుడు కొంతమందికి మార్గం కనబడదు. ఇక నేను నాకు చావే శరణ్యం అనుకుంటాను, ఇక నేను బ్రతుకు కష్టం అనుకుంటారు. ఆపద వచ్చినప్పుడు మార్గములన్నీ మూసుకుపోయి అనుకుంటారు. మార్గాలు మూసుకుపోవు, మార్గాలు తెరవబడతాయి. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 11వ వచనంలో, మొదటి కొరింథీ 10:13 చదవమ్మా. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప, సాధారణంగా మనుషులకు వచ్చేటువంటి శ్రమలే మీకు వచ్చాయి, అంతకని మీకు ఏమి ఎక్కువ రాలా. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా హల్లెలూయా తప్పించుకొని మార్గమును కలుగు చేసే దేవుడు ఆయన. మార్గాలు మూసుకుపోయినాయి, ఇక లేదు, ఇక అవకాశం లేదు, ఇక ఛాన్స్ లేదు, ఇక నా పరిస్థితి ఇంతే ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు అటువంటి స్థితిలో మొరపెడతావో దేవుడు అప్పుడే ఒక ద్వారాన్ని తెరుస్తాడు, ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గములు తెరవబడును గాక. ఆమేన్. దేవుడు మార్గాలు కలుగు చేస్తాడు. దేవుడు మార్గాన్ని కలుగు చేసే దేవుడు. అయితే నువ్వు ఒకటి చేయాలి, తెలుసా? మొరపెట్టు, ఖాళీ కూర్చోవద్దు. ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, నువ్వు సెలఫోన్ లాకుండా కూర్చుంటే పోతాయి అవి. కొంతమంది సెలఫోన్ జీవితం అనుకుంటారు. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? మనసు నిలకడగా నిలబెట్టుకొని కాసేపు కూర్చొని ఇంట్లో సాగసం కూర్చో, బైబిల్ చదువు, ఒక పాట పాడుకో, వాక్యం చదివి ప్రార్థన చేయి. నీ మనసు ఖచ్చితంగా నిలబడింది. అక్కడ దేవుడు నిలబెట్టి, దేవుడు చెదిరిపోతున్నా నీ మనసును కుదురుగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఉంటాడు. అటు ఇటు పరుగులు తీయటం కాదు. నా మనసు నిలబడట్లా, నా ఆలోచన నిలబడట్లా, అసలు నాకు ఏం దోసట్లా. ఏం దోసలు? ఆపద వచ్చినప్పుడు ఏం దోసలు? ఆపద రాకపోతే ఎంతమంది దగ్గర ఆపద వచ్చిన తర్వాత మాత్రమో పిల్లి అయిపోతారు. అంతే. ప్రార్థన చేయి, ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి. రాజాని భవనములో ఈ పగలు వేచి ఉందునో, యేసు రాజాని భవనములో ఈ పగలు వేచి ఉందునో, నా బలమా నా తోడా
స్థితిలో అటు ఇటు మనసు నిలకడం లేదనేసి పరిగెట్టనేసి లోపలికి మాకు ఇబ్బరం వేసుకుని మోకరించి ప్రార్థన అయ్యా నా పరిస్థితి కావచ్చు, నాకు మార్గం కనబడట్లా, తండ్రి నాకు ప్రభు చూపించు అని అడుగు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా నేను చూచేవాడు కానీ నీకు దూరంగా వెళ్ళేవాడు కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆపత్కాలం అని నన్ను గురించి మొదలుపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నేను నిన్ను విడిపించి ఎటువంటి ఆపద వచ్చిందో ఆ ఆపద నుంచి నేను నిన్ను విడిపించుతా. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, విడిపించదను నీవు నన్ను. హల్లెలూయా. దేవుడు విడిపించే దేవుడు. ఆయన ఎంత క్లిష్ట పరిస్థితి కూడా వెళుతూ ఉన్నా సరే 61 కీర్తన 1వ వచనం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా 61:1 ఒక మాట ఉంది, నా మొర ఆలకించుము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి చాలు. నా ప్రాణము తల్లడిల్లగా. ప్రాణము తల్లడిల్లుట ఎవరికైనా అనుభవం ఉందా? ఎంత భయానకంగా ఉంటుందో తెలుసది. చాలా భయానకంగా ఉంటుంది. నిద్ర పట్టదు. అంతేగా నిద్ర పట్టదు, ఆకలి అనిపించదు, కూర్చోలేవు, పడుకోలేవు, తినలేవు, ఏం చేయలేవు, ఏమి చేయలేవు, ఏం పాల్పడదు, ఏమి తోచలేవు. ప్రాణము తల్లడిల్లితే ఎంత హృదయ విదారకంగా భయానకంగా ఉంటుందో అది అనుభవించే వారికి అర్థమైంది. అది అందరికీ అర్థం కాదు, కానీ నీ స్థితిని అర్థం చేసుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. నీ స్థితిని అర్థం చేసుకున్న దేవుడు ఆయన. దావీదుకు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి? ప్రాణం తల్లడిల్లే పరిస్థితి. హృదయం అంతా కూడా భయము, శత్రు భయము, ప్రాణ భయము, ఏమి అర్థం కాని స్థితి. ఈ 61:1 అంటాడు, యా నా ప్రాణము తల్లడిల్లగా. ఎక్కడ పోయాడ? ఏ స్థితిలో గెలిపాడు? ఏ స్థితిలో గెలిపాడు? భూ దిగంతం, అంటే దిగంతంలో గెలిపాడు. అంటే ఊరుకుపోయాడు. ఎక్కడో అక్కడికి స్థాయి వెళ్ళిపోయి అక్కడ నుంచి మొరపెడతాను. హల్లెలూయా. అక్కడ నుంచి మొరపెడతాయా? భూ దిగంతంలో నుంచి నీకు మొరపెడుతున్నా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాలి. నేను ఇప్పుడు ప్రస్తుతము అగాధంలో ఉన్నాను, కూరుకుపోయాను, భూదిగంతంలో స్థాయికి వెళ్ళిపోయా, ఎవరికి కనబడని స్థాయికి, మరుగైన స్థితిలో వెళ్ళిపోయా, చీకట్లో వెళ్ళిపోయినయ్యా. అక్కడ ఉండి మొదలుపెడుతున్నాడు. ధోని, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించావు. దేవుడు విన్నాడు లేదా? ఆ ప్రార్థన విన్నాడు లేదా? విన్నాడు అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. వినే దేవుడు ఆయన. భూదిగంతంలో నుంచి మొదలుపెడుతున్నాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు చివరికి ఇప్పుడు అట్టడుగు స్థాయి గెలిపాడు. తనకంటే తక్కువ ఉన్నవాడు చూచి నమ్మే స్థితిలో గెలిపాడు. తలదించుకొని దాక్కుని వెళ్ళిపోయే పరిస్థితి గెలిపాడు. రహస్యమైన స్థలంలో దాక్కునే స్థితిలో గెలిపాడు. ప్రాణం తలనిపోతా ఉంది. చావలేక, బ్రతకలేక, ఏమి చేయలేక, ఏమి అర్థం కాక పూర్తిగా కూరుకుపోయిన స్థితి. ఇక నా పని అయిపోయింది అనుకునే స్థితి. ఇక నా పని అయిపోయింది అనుకున్న చూడండి. కీర్తన గ్రంథంలో 21వ అధ్యాయం మనం చూస్తున్నాం. 22వ అధ్యాయం క్షమించండి 6వ వచనంలో, నేను నరుని కాదయ్యా. ఏమన్నాడు? నేను నరుని కాదు, నేను పురుగును. అంటే చివరికి ఏం చేయగలిగాడు? పురుగు. నేను నరుని కాదయ్యా, నేను పురుగును. ఇప్పుడు మన ఇంట్లో పురుగు వస్తే ఏం చేస్తాం? తొక్కేస్తాం, నలిపేస్తాం. ఆ స్థాయి వెళ్ళిపోయాడు దావీదు. అయ్యా నేను నరుని కాదు, నేను పురుగునయ్యా. పై మాట 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల ఉందని నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నరుని కాదు, నేను పురుగునయ్యా. నరుల చేత నిందించబడిన వాడు, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. నేను నరుని కాదు, పురుగును. అంటే కొన్నిసార్లు మన ఆలోచన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారుతుందో చూడండి. నేను నరుని కాదయ్యా, నేను పురుగును. అట్టడుగు స్థాయి వెళ్ళిపోయాడు.
ఇక జనాభాలకు లేని ఒక మాట చెప్పారు, మన స్వచ్ఛమైన భాషలో మనం చెప్పుకోవాలి, ఇక జనాభాలకు లేని స్థితి. భౌతికంగా స్థాయికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి మాట పెడుతున్నాడు, ఏమని? అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. అందరూ నా పని అయిపోయింది అనుకున్నారు. ఇక దావీదు లేడనుకుంటున్నారు, ఇక మంచాన పుట్టాడు, ఇక కోరుకోడు, ఇక లేవనుకున్నారు. దేవా, నన్ను ఎక్కించును. ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో అంతగా ఎక్కువ ఉన్నతమైన స్థితిలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. బాగుపడాలి అనే ఆశలు దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. పైకి రావాలి అనే ఆశలు ఖచ్చితంగా వాడిని పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, ఆశ లేని వాడి దేవుడు కూడా దీవిస్తాడు. ఏ ఆశ ఉండాలి? ఏ ఆశ? ఉన్నతమైన స్థితులకు రావాలి. ఒక కసి, ఒక పట్టుదల రావాలి, ఒక కసి. ఈ బతుకుసాలే ఏంటంటే జరిగిపోసాలే అనుకోవద్దు. ఉన్నతమైన స్థానంలోకి నేను వచ్చుదవుగాక. ఆమేన్. ఎక్కడో గొర్రెల గుందట్లో ఉన్న దాన్ని తీసుకొని దేవుడు సింహాసనం రాజుగా అభిషేకించిన శక్తివంతుడు ఆయన. నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. నమ్ముట నీ వల్లైతే నీకు అబ్బని కసి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి, రోషం ఉండాలి, పైకి రావాలి. దావీదు పడిపోయి నా పని అయిపోయింది అనుకోవట్లా, నేను ఎక్కలేనది ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించేయాలి. ఆపద వచ్చింది, తొక్కేసింది. ఆపద కాలం వచ్చి తొక్కేసింది. ఇక శత్రువు అనుకోవచ్చు, ఇక లేవడం, ఇక కూరుకుపోయిండు, ఇక ఊపిరి దిగిపోయిండు, ఇక కోలుకోడు, ఇక లేవనుకోవచ్చు. కానీ దావీదు అనుకోవట్లా, నా దేవుడు ఖచ్చితంగా నన్ను పైకి లేపుతాడో, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కిస్తాడో, ఎక్కడ నేను అవమానించబడ్డానో నా దేవుడు అక్కడే నన్ను ఘనపరుస్తాడో, రెట్టింపు ఘనపరుస్తాడో. అది దావీదు విశ్వాసం. హల్లెలూయా. కురికిపోతులు ఏం చేయలేవు. 24:10 సామెతలు 24:10 శ్రమ దినమున. ఏ దినమట? శ్రమ దినమున నువ్వు కురికితే, నువ్వు కురికిన నువ్వు చేత కాని వాడవద్దు. మనిషి స్వభావం ఏంటి? ఊరికినే నేలబడిపోతాడు, అంతే. చల వెళ్తారు, భయపడతారు. వాక్యం ఏముంటుంది? నువ్వు శ్రమ దినమున కురింగిన ఎడల నువ్వు చేత కాని వాడవద్దువో. కురింగిపోవద్దా. ఎందుకు? నేనున్నా నీతో. నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయి తీసుకోనో అది నా చేతిలో ఉంది. నేనున్నా నీతో. నువ్వు ఆయనతో ఉంటే చాలు, నువ్వు ఆయనతో నడిస్తే చాలు, నువ్వు ఆయన మాట వింటే చాలు, ఆయన బోధకు నువ్వు లోబడితే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ స్థితిని ఉన్నతమైన స్థితిలోకి నా దేవుడు మారుస్తాడు, మార్చబడును గాక. ఆమేన్. సౌండ్ రావట్లేదండి. ఆకలేస్తుందా? ఆనందం వచ్చారా? నేను వెళ్ళా. తిన్నారు ఎవరన్నా? తిన్నారు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజం చెప్పండి. హల్లెలూయా. తినలేదు అని చెప్పి హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ పెట్టి
యెహోషాపాతు ప్రార్థన చేశాడు. దారిలో మూసిపోయిన చుట్టూ ఆపదలే, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి, ఎవరు వచ్చి మీద పడతారు, ఎవరు వచ్చి చంపుతారో అర్థం కాని స్థితి, ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు, భయం ఆవహించింది. ఒకే ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నాకేమీ తోచట్లేదు, నీవే మాది, మాకేమీ తోచట్లేదు, మా బలము కంటే మా శత్రు బలం ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఏమి చేయాలో మాకేమీ తోచట్లేదు, నీవే మాది. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. సమాజంతో కలిసి విశ్వాసంతో ప్రార్థన చేశారు. పాటలు పాడుతూ దేవుని కనపరిచారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ పాటలు పాడుతున్నారు, అద్భుతము కార్యము అక్కడ జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎక్కడ జరిగించాలో అక్కడే జరిగిస్తాడు. నేను ఏది కలవర పెడతా ఉందో ఆ కలవరానికి కలవరం పుట్టించే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ఎవరు భయపడుతున్నారో ఆ భయపెట్టే వారికి భయం పుట్టించే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తామండి. దేవుడు వారిలో ఒక ఆత్మను పుట్టించి, ఏ ఆత్మది? కలవరపరచు ఆత్మను వారిలో పుట్టించగా వారిలో వారే చేశారట, నరుకొని చచ్చిపోయారు, పొడుచుకొని చచ్చింది. ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఇటువంటి కష్ట సమయంలో ఉన్నా సరే ప్రార్థన చేయి. 107వ కీర్తనలో దేవుని బిడ్డలారా, 107వ కీర్తనలో మాట మనం చూస్తున్నాం. 5-6 వచనాల్లో చదువు. వారు కష్టకాలమందు, ఏ కాలం అంట? ఏ కాలము? ఆపత్కాలం చూసాం, శ్రమకాలం చూసి, ఇప్పుడు ఏ కాలము? కష్టకాలం అంట. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు వినయంతో మోకరించి ప్రార్థన చేయడమే నీ పని. నీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన చక్కబెడతాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు కూర్చొని ఏడుస్తావు, లేకపోతే లోపల కుమిలిపోతున్నావు, నీ సమస్య పరిష్కారం కాదు. వాక్యం ఏమంటుంది? వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. అన్న గొప్ప దేవుడు ఉన్నామంటే, నాకు దేవుడు ఉన్నాడు అన్నవాడు ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టాడు, నాకు దేవుడు ఉన్నాడు అని నమ్మినవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. కష్టం వైపు చూడడం, శ్రమ వైపు చూడడం, ఆపద వైపు చూడడం, దేవుడి వైపు చూస్తూ నాకు ఉన్నావు కదయ్యా. ఇంతకాలము ఈ వయసు వచ్చేవారికి ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో ఆపదలు వచ్చి, ఎన్నో శ్రమలు నాకు తప్పించావు. ఇప్పుడు ప్రజెంట్ నా ఉన్న కష్టం ఎంత నీకు, ఇదిగో నువ్వే చూసుకో. ఇంతకాలము నేను బతుకున్నానంటే చావు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చింది, నా సమీపించింది. కష్టం ద్వారా, ఆపద ద్వారా, నిందల ద్వారా, శ్రమ ద్వారా, మరణములకు సమీపంగా వచ్చింది. అయినా సరే కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఆపదల నుంచి, నిందల నుంచి నన్ను తప్పించా. ఇప్పుడు ప్రజెంట్ నా జీవితంలోకి మనకు కొత్త సమస్య వచ్చింది, కొత్త ఆపద వచ్చింది. ఇది కూడా నువ్వే చూసుకో, ఇది కూడా నువ్వే చూసుకో. ఆయన వైపు చూడు, దీని వైపు చూడద్దాం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఎప్పుడు మీకు మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధంలో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధంలో, చెప్పండి, నేను దేవుని సంబంధానికి ధైర్యం చెప్పండి. ఎవరికి వాళ్ళు, నేను దేవుని సంబంధం. మీరు ప్రతిమాలు చూసి నువ్వు దేవుని సంబంధం అనుకోబాకు. వాళ్ళు పాపం దేవుని సంబంధం కాకపోయినా వాళ్ళు పాపాలు వస్తాయి. మొన్నమాట అంటే ఉలికిపోతున్నట్టుగా, గుమ్మడిగా దొంగ ఎవరేంటి భుజాలు దొరుకుతున్నట్టుగా ఉంటారు. వాళ్ళు అనుకోబాకు. నీకు నీవు అడుగు, నేను దేవుని సంబంధమేనా? అవును, నేను దేవుని సంబంధమే అన్నా చెప్పండి. హల్లెలూయా. దేవుని సంబంధం ఏం చేస్తాడమ్మా? దేవుని మాట వినను. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధంలో లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు. ఆయన ఎక్కడున్నాడు? మీతో కాదు, మీలో కూడా ఉన్నాడు. మీలో ఉన్నాడు. సజీవుడు
సజీవుడు, యుగ యుగములు ఉన్నవాడు అనువాడు. అల్ఫయు నేనే, ఓమేఘయు నేనే అన్నవాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడు మీ హృదయంలో మీలో ఉన్నాడు. చిన్న పిల్లలారా, దేవుని సముద్ర లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీ కంటి ముందు ఒక ఆపద కనపడచ్చు, ఆ ఆపద కంటే కూడా మీ కంటి ముందు ఒక సమస్య ఉండొచ్చు, అది కనపడుతుండొచ్చు, అది వేధిస్తూ ఉండొచ్చు. కానీ ఆ సమస్య కంటే కూడా నీ కంటి ముందు ఒక కష్టం కనపడుతూ ఉండొచ్చు, అది దుఃఖపెడుతూ ఉండొచ్చు. ఆ కష్టం కంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన మనలో ఉంటే ఏదియు ఎంత మాత్రమును మనకు హాని చేయదు, చేయలేదు. హల్లెలూయా. ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదు. నీ మట్టుకు నీ కన్నులు ఆయన ఎంతో చూసేందుకు చూసుకో. నీ కన్నులు ఆయననే చూడాలి. నీ దృష్టి అంతా ఆయన మీద ఉండాలి. నిన్ను విడువడు, నమ్మదగిన గొప్ప దేవుడు ఆయన. ఆ కాలంలో నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు ఆయన. జీవితంలో ఎన్ని ఓటములు రావచ్చు, నేను ఓడిపోయేలా చేయొచ్చు. ఓడిపోతున్న ప్రతిసారి ఇక నాకు చావే సరే అనుకుంటూ ఉండొచ్చాము. ఎప్పుడు అటువంటి ఆలోచన రానియొద్దు. ఓటమి ఎప్పుడు కూడా నీ ముందు ఉండదు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఆ నిరీక్షణతోనే ఉండదు. నువ్వు గెలవాలి. గెలిపించే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. గెలిపించే దేవుడు నీకు జయమనిస్తాడు అని నమ్మి చెప్పి హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం. దేవుడు బిడ్డలారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 45వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చాలా అతని పక్షమున జనములను జయించుటకు, జనాన్ని కాదు, ఏమని జనములు, ఎన్ని రకముల జనములు ఉన్నాయో, జనములను జయించుటకు. నువ్వు జయించలేవు, నీ శక్తి సరిపోకపోవచ్చు, కానీ నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడు ఆయన నీ చేతిని పట్టుకున్నప్పుడు. ఆయన నీ చేతిని పట్టుకుంటే నువ్వు జయిస్తావు. నువ్వు అడుగు. ఆపదలో ఉన్నా సరే, ఓటములో ఉన్నా, భయముతో ఉన్నా, పిరిగితనముతో ఉన్నా, కలవరములో ఉన్నా, ఆపదలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నిందలో ఉన్నా సరే, దేవా వీటన్నిటి పైన నాకు గొప్ప జయము దయచేయి. నా చెయ్యి పట్టుకోలేవా? నా చెయ్యి విడిచిపెట్టుకుంది ఆయన. నా చెయ్యి పట్టుకో. నువ్వు కనుక నా చెయ్యి పట్టుకుంటే నేను దేనినైనా చేయిస్తా. అడుగు. నువ్వు ఓడిపోతే దేవుడు చూసి సంతోషించడం, నువ్వు ఓడిపోతే దేవుడు సంతోషపడడం. నువ్వు గెలిచినప్పుడే ఆయన నిజంగా సంతోషిస్తాడు. నువ్వు గెలుచుడికే పుట్టించాడు. గుర్తుపెట్టుకో. నువ్వు గెలుచుడికే, నీకు నా సమస్యను అధిగమించడానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఆ సామర్థ్యం దేవుడు నీలో కలుగజేశాడు. నీలో ఆ సామర్థ్యం రగులు కొడుగాక. ఆమేన్. వాక్యం ఇక్కడ ఉంటుంది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన ఖురేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసినాను. ఓ దేవుని మీద ఆధారపడు. నీకు ఏ మార్గంలో అడ్డుపడి ఉందో, ఆటంకం ఉందో, ఏ మార్గంలో పెద్ద కొండ ఉందో, నీకంటే ముందుగా ఆయన వెళ్ళి ఆ మార్గమును సరళం చేస్తాడు. నమ్ము. ప్రతి మార్గము సరళం చేయబడును గాక. కొంతమంది మోగముద్దుల్లా ఉన్నారు. కొంచెం హుషారుగా ఉండండి, నాకు కోపం వస్తుంది. కొంచెం హుషారుగా ఉన్నారు. లేకపోతే నాకు అవసరం లేదన్నా, నేను అన్ని చేయించి సరిపోతావా? అన్ని ఏం చేశానన్నా, నీకు ఏం చేయాల్సింది ఏం లేదు, అన్ని సాధన చేశా అనుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఇంకా చెయ్యాలి.
ఇంకా జయించాలి, ఇంకా సాధించాలి అనుకుంటే గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆమేన్. పవిత్ర చదువుతున్నాం ఏంటో కర్ణాలు ఈరోజు చాలా ఉండాలి. ఆమేన్. జయించుదుగాక. యెహోవా అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము అతడు వర్ధిల్లెను, అతడు జయించెను, అతనికి నెమ్మది కలిగెను. ఈ లేఖనములు నీ జీవితంలో మన జీవితంలో నెరవేరునగాక. ఆమేన్. నేను నీకు ముందుగా పోవచ్చు. ఈ పని ఏంటంటావా? ఈ పని అయితే ఎన్ని అడ్డుపట్లో, ఎన్ని ఆటంకములో, ఎన్ని అవరోధాలో ఈ పని అవ్వదు. నేను ముందే అనుకున్నా ఇది అవ్వదని ఎప్పుడు అనుకోవద్దు. అడుగు దేవుడు, దేవా మార్గము సరళం చేయదు, మార్గములను సరళం చేయబడునుగాక. దేవుడు సహాయకుడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు మనము నమ్మిన గొప్ప దేవుడు. నీ నమ్మికలు చెదిరిపోకుండా గట్టిగా యేసుప్రభు ఒక మాట చెప్పు. యోహాను సువార్తలో 14:1 ముగించుకుందాం. యోహాను సువార్త 14:1 ఉంది. మీ హృదయమును కలవరపడనీయకుడి. చదువమ్మా, చదువు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచేవారు హృదయాన్ని కలవరపడనీయరు. కలవరాలు వస్తాయి. కలవరం నేను కలవరపరిచే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు దేవుని విశ్వాసం ఉంచి గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని మీద ఆధారపడ్డా గుర్తుపెట్టుకో. అదేవిధంగా 14 మనం చూస్తున్నాం. 27వ వచనంలో సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హృదయంలో కలవరపడనీయకుడి. ఇప్పుడు హృదయంలో కలవరం, హృదయంలో భయం, ఇవే జబ్బులు దారి చేస్తూ ఉన్నాయి. హార్ట్ బీట్ 72కు బదులు 150 కొట్టుకుంటుంది. ఇప్పుడు భయం ఆవహించినప్పుడు ఆ టైంలో ఉంటుంది బీపీ కదా, ఎంతకైనా ఎగిరిపోతుంది, ఇట్లా లేచిపోతూ ఉంటుంది. హృదయం కలవరపడనీయొద్దు, వెరవనీయకుడే. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నిలకడగా ఉన్నది, చూస్తూ ఉన్నది. అద్భుతము ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి అద్భుతములు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు